నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. నాణ్యమైన ఇసుక వాడండి. మురుకుర్తి అప్పలరాజు బీజేపీ మండల అధ్యక్షులు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బాలారంలో కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణం జరుగుతుంది. భవన నిర్మాణానికి నాణ్యత లేని ఇసుక వాడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షులు మురుకుర్తి అప్పలరాజు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా బీజేపీ అధ్యక్షులు అరిమిలరాజు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రీమల చంద్రరావు, మండల కోశాధికారి సంపరి శివ, గోవింద్, గురుగొండ మండల ప్రెసిడెంట్లు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇక్కడ జరిగే నాణ్యత లేకపోవడం వల్ల బిల్డింగులు అనేది చాలా తక్కువ టైంలో కుమిలిపోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎన్నో ఇక్కడ ఉన్న కొయ్యూరు మండలంలో ఉన్న పాఠశాలలు పిల్లల స్కూల్లో చదువుతుంటే ఒక అంగన్వాడీ స్కూల్ అవ్వచ్చు, ఒక బోర్డు స్కూల్ అవ్వచ్చు, ఒక హై స్కూల్ అవ్వచ్చు, హాస్టల్ అవ్వచ్చు, ఎన్నో స్కూళ్ళు పిల్లల లోపల చదివేటప్పుడే పెచ్చులు పడిపోవడం జరుగుతుంది. అలాంటి ఎన్నో జరిగేటప్పుడు కూడా ఉన్నత అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు ఎన్నో కోట్లు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మన మండలంలో ఏకలవ్య స్కూల్ ఇవ్వడం వల్ల ఇలాంటి స్కూల్కి మన ఇక్కడున్న పెద్ద ప్రతినిధులు అవ్వచ్చు, ఒక ఉన్నత అధికారులు అవ్వచ్చు, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నాణ్యత లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మట్టిలో పోసిన అయిపోతుంది. ఈ సొమ్ము అంతా వృధా అయిపోవడం వల్ల ఎన్ని చుట్లు మళ్ళీ రిపేర్ చేయడం, ఎన్నో డబ్బులు వృధా అయిపోవడం జరుగుతుంది. అలా దీని మీద మన ఈడియో మిత్రులందరూ కూడా దీన్ని ఒక నిర్ణయాలు తీసుకొని దీన్ని పెద్దల దృష్టిలో పెట్టి దీన్ని ఏదైనా ఖండించాలని నేను మరీ కోరుకుంటున్నాను. అలాగే మీ స్థాయిలో మీరు చేస్తే మా స్థాయిలో మేము ఏంటంటే మా పై అధికారులకి, మా రాష్ట్ర నాయకులకి, అలాగే కేంద్ర నాయకులకి కూడా మేము పంపించి దీన్ని ఏ రకంగా అయినా జర నాణ్యతగా నడిపించాలనేది మా మనస్ఫూర్తిగా కోరుకుని నిర్ణయం తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొయ్యూరు మండలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏకలవ్య స్కూలు ఇక్కడ బాలారం దగ్గర కట్టడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కన్స్ట్రక్షన్ భాగంగా ఈరోజు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మరి రాజుగారు, మరి మురుకుర్తి అప్పలరాజు మండల అధ్యక్షుడు, ఇక్కడ తదుపరి మా సిబ్బంది అంతా ఈ యొక్క పర్యవేక్షణలో మరి ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో దీన్ని మేము చూడడానికి